వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అస్సాంలో వరద ఉధృతి కొంత తగ్గుముఖం పట్టింది. కొన్ని ప్రాంతాల్లో నీటి మట్టాలు తగ్గుతున్నాయి, కానీ వరద తగ్గుతోంది అంటే ఇక్కడ సంక్షోభం ముగిసిపోయినట్లుగా డెఫినెట్గా కాదు. ఎందుకంటే ఈ ఇళ్లని, పంటల్ని, రోడ్లని, వంతెల్ని, మొత్తం జీవనాధారాలన్నింటినీ కూడా దెబ్బతీసిన వరద నీరు వెనక్కి వెళ్ళిన తర్వాతే అసలు కష్టాలు ఇక్కడ మొదలవుతాయి. ప్రస్తుతం అస్సాం ఎదుర్కొంటున్నటువంటి గడ్డు పరిస్థితి దీనికి నిదర్శనం. తాజాగా అధికారిక గణాంకాల ప్రకారం ఈ ఏడాది వరదల కారణంగా అస్సాం రాష్ట్రంలో మృతుల సంఖ్య మొత్తం 68కి చేరింది. మరోవైపు 5.25 లక్షల మంది ఇప్పటికీ కూడా ఇంకా వరద ప్రభావంలోనే ఉన్నారు. అయితే ఒక్కరోజు వ్యవధిలోనే పరిస్థితిలో కొంత మెరుగుదలైతే కనిపించింది, కానీ అది ఇంకా ఎంత ఉంటుందో అనేటువంటిది మాత్రం చాలా కష్టంగానే చెప్పాలి. అంతకుముందేమో 6.55 లక్షల మంది ప్రభావితులుగా ఉంటే ఇప్పుడు అది 5.24 లక్షలకి తగ్గింది. నీరు తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి, కానీ లక్షలాది మంది సాధారణ జీవనానికి ఇంకా దూరంగానే ఉన్నారు. ముఖ్యంగా చరైడియో, శివసాగర్, జోర్హాట్ ఈ జిల్లాల మీద వరద ప్రభావం తీవ్రంగా ఉంది, చాలా బీభత్సంగా ఉంది. తాజా గణాంకాల ప్రకారం చరైడియాలోనే సుమారు 1.88 లక్షల మంది, శివసాగర్లో 1.54 లక్షల మంది, జోర్హాట్లో దాదాపు 1.38 లక్షల మంది ఈ వరదల బారిన పడ్డారు. ఈ 3 జిల్లాల్లో కలిపే దాదాపు 4 లక్షలకు పైగా జనాభా వరద ప్రభావాన్ని ఎదుర్కొంటూనే ఉంది. మరోవైపు ఇంకా 763 గ్రామాలు నీట మునిగే ఉన్నాయి. అంటే వరద నీరు కొన్ని పట్టణ ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్ళిన గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఇంకా పూర్తిగా సాధారణ పరిస్థితికి రాలేదు. ఈ వరదల కారణంగా మొత్తం 48,742 హెక్టార్లకి పైగా పంట భూమి దెబ్బతింది. రైతులకు ఇది ఈ సీజన్ పంట నష్టం కాదు. ఇది ఎలాగంటే పెట్టుబడి, అప్పులు, అలాగే తదుపరి సాగు మొత్తం వాళ్ళ జీవితాలను ప్రభావితం చేసేటువంటి ఒక సంక్షోభం. అస్సాం గవర్నమెంట్ కూడా దీని మీదే చాలా బలంగా కసరత్తు చేస్తోంది. ఎలాగైనా సరే రైతులను ఆదుకుని తీరాల్సిందే. ఇంత స్థాయిలో వరద విలయం ఇలాగా రావడంతో రాష్ట్ర పరిస్థితి కూడా ఏమవుతుందో అన్నటువంటి ఒక భయంతో ఉన్నారు. సో ఈ వరదల ప్రభావం అనేది మనుషులకు మాత్రమే కాదు, దాదాపు 88,240 పశువులు, కోళ్లు కూడా ప్రభావితమైనట్టు అధికారిక సమాచారం. ఇంకోవైపు కరకట్టలు, రోడ్లు, వంతెనలు, ఇలా మౌలిక సదుపాయాలకు కూడా నష్టం వాటిల్లింది. ధన్సిరి నది నుమాలీగఢ్ వద్ద ఇప్పటికే ప్రమాద స్థాయికి పైనే ప్రవహిస్తుంది. అంటే ఇంకా కొన్ని ప్రాంతాల్లో నీరు తగ్గుతున్నప్పటికీ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాలేదు. ఇక బాధితులకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. దాని మీద కూడా కొన్ని చోట్ల కంప్లైంట్స్ అనేవి ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం 354 రిలీఫ్ క్యాంపులు, సహాయక పంపిణీ కేంద్రాలు మొత్తం 4 జిల్లాల్లో పనిచేస్తున్నాయి. 37,724 మంది నిరాశ్రయులకి ఈ కేంద్రాల ద్వారా ఆశ్రయం, సహాయం అందుతోంది. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, పోలీసులు కలిసి రెస్క్యూ తరలింపు కార్యక్రమాలని కొనసాగిస్తున్నారు. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో జరుగుతున్నటువంటి సహాయక చర్యలు మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా పరిస్థితిని చాలా కేర్ఫుల్గా పర్యవేక్షిస్తోంది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఇంటర్ మినిస్ట్రియల్ సెంటర్ టీమ్స్ ఇప్పటికే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించి మొత్తం నష్టాన్ని కూడా అంచనా వేశాయి. మరో కేంద్ర బృందం జూలై 25 నుంచి అస్సాంలో పర్యటించి భారీ వర్షాలు, వరదల వల్ల జరిగినటువంటి నష్టం, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, ఇళ్లకి జరిగిన నష్టాన్ని అంచనా వేస్తోంది. ఈ అంచనాల ఆధారంగానే ఎన్డీఆర్ఎఫ్ నుంచి అవసరమైనటువంటి ఆర్థిక సాయం అందించే ప్రక్రియ కూడా ముందుకు సాగుతోంది. ఇక అస్సాంకి వరదలు అనేటువంటివి కొత్తవి కాదు, సమస్య కూడా కాదు. బ్రహ్మపుత్ర నది, దాని ఉపనదుల ప్రవాహం, భారీ వర్షాలు, నదుల నీటి మట్టాలు, తక్కువ ఎత్తులో ఉన్న విస్తారమైనటువంటి ప్రాంతాలు ప్రతి ఏడాది అస్సాంని వరద ముప్పులోకి నెట్టేటువంటి అంశాలే. కానీ ఈసారి అప్పర్ అస్సాంలో శివసాగర్, చరైడియో, జోర్హాట్ వంటి ఈ ప్రాంతాల్లో పట్టణ, సెమీ అర్బన్ ప్రాంతాలు కూడా చాలా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దీంతో సాధారణంగా గ్రామీణ ప్రాంతాలకే పరిమితమయ్యేటువంటి వరద సంక్షోభం ఈసారి మరింత విస్తృతంగా కనిపించింది. సో ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉన్నటువంటి అసలు సవాలు ఈ నీటిని తగ్గించడం కాదు, నీరు తగ్గిన తర్వాత ప్రజల్ని తిరిగి ఎలా నిలబెట్టాలి అనేది. ఇల్లు మునిగిపోయినటువంటి కుటుంబానికి నీరు తగ్గితే ఇల్లు తిరిగి రాదు, పంట మునిగిపోయిన రైతుకి నీరు తగ్గితే పంట కూడా తిరిగి రాదు, రోడ్డు కొట్టుకుపోతే నీరు తగ్గడంతో రవాణా వెంటనే పునరుద్ధరించబడదు, పశువులు చనిపోయినటువంటి కుటుంబానికి కూడా వరద తగ్గడం అనేది అసలు పరిహారం కాదు. ఇప్పుడు అస్సాం ముందు 3 పెద్ద సవాళ్లు ఉన్నాయి. మొదటిది ప్రాణాలు కాపాడడం, రెండోది బాధితులకు ఆహారం, నీరు, వైద్యం, ఆశ్రయం అందించడం, మూడోది వరద తగ్గిన తర్వాత పునరావాసం, పంట నష్టపరిహారం, మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం. ఇక కేంద్ర బృందం చేసే నష్టం అంచనా కూడా కీలకం. ఎందుకంటే నష్టం ఎంత జరిగిందో ఖచ్చితంగా లెక్కిస్తేనే పునర్నిర్మాణానికి అవసరమైన నిధులు, పరిహారం, పునరావాస చర్యలను సరైన స్థాయిలో చేపట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అస్సాంలో కనిపిస్తున్న దృశ్యం ఒకవైపు కొంత ఊరటనిస్తున్నప్పటికీ నీటి మట్టాలు తగ్గుతున్నా, ప్రభావితుల సంఖ్య తగ్గినా, కానీ మరోవైపు 68 ప్రాణాలు ఇప్పటికే కోల్పోయారు. 5.24 లక్షల మందికి పైగా ఇంకా ప్రజలు ప్రభావితులుగానే ఉన్నారు. 763 గ్రామాలు నీటిలో మునిగే ఉన్నాయి. దాదాపు 49,000 హెక్టార్ల పంట భూమి దెబ్బతింది. 84,000 పైచిలకు పశువులు కూడా ఇందులో దెబ్బతిన్నాయి.
వరద తగ్గుతున్న కష్టం మాత్రం ఇంకా అస్సాంని దాటట్లేదు. నీరు వెనక్కి వెళ్తోంది కానీ ప్రజల కుటుంబాల్లో జీవితాల్లో మిగిల్చిన నష్టం మాత్రం ఇంకా ముందు భారీగానే ఉంది. సో అస్సాంకి రిహాబిలిటేషన్ కావాలి, సహాయం మాత్రమే కాదు ఒక శాశ్వత పరిష్కారం కూడా ఖచ్చితంగా కావాలి. దానికి కేంద్రం చొరవ చూపాలి అనేది చాలామంది కోరుకుంటున్నటువంటిది. ఏదేమైనప్పటికీ అస్సాంలో వరదలు త్వరలోనే తగ్గుముఖం పట్టి ప్రజల జీవనం మళ్ళీ సాధారణ స్థాయికి వస్తుంది అని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ప్రార్థిద్దాం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.